ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? అరే ఫోన్ చేస్తున్నారా? అరే చాయ్ తాగుదాం. ఇప్పుడు ఎందుకు చాయ్? అరే వర్షం పడతా అంట, చల్ల తాగుతాడు, వేడి తాగుదాం నడు. వేడి చాయా? ఎప్పుడు చాయ్ చాయ్ రా, చాయ్ తాగి బోర్ కొడుతుంది నాకైతే. ఇప్పుడు ఏం తాపుతావు చెప్పు? ఏం తాపుతావు? ఏం తాపుతానా? నేను చేసి చాయ్ తాగుతావా? తాగుతారా భయ్? అయితే నీకు ఇప్పుడు ఎక్కడ దొరికిన చాయ్ పెడతా. తాగుతా. ప్రపంచంలో ఎక్కడ దొరికిన చాయ్ పెడతావు కదా? తాగుతా. గైస్ ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, మనము ఎక్కడ దొరికిన చాయ్ అయితే స్ట్రాంగెస్ట్ చాయ్ తయారు చేయబోతున్నాం గైస్. అందరైతే ఇంత చాయ్ అయితే ఇంత పాలు అయితే వేసి దాంట్లో ఇంత చక్కెర ఇంత చాయ్ పత్తి ఇస్తారు. కానీ మనం అలా కాకుండా చాయ్ పత్తి 1/2 kg, అలాగే పాలు 1/2 లీటర్, అలాగే చక్కెర కూడా 1/2 kg అయితే వేయబోతున్నాం గైస్. సో అన్ని సమానంగా వేస్తే ఆ చాయ్ ఎంత స్ట్రాంగ్ ఉండబోతుందో మీరు ఆలోచించుకోండి. అయితే వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మన వీడియో లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ కొడతా వీడియో. చాయ్ పెట్టు, నాకు కావాలి. గైస్ మనం ఫటాఫట్ చాయ్ పెడతాము. సో మంట పెడతాము. మనం అంతా నార్మల్ గా కాదు, సో దేశీ స్టైల్ అనమాట. సో నార్మల్ గా కట్టెల పొయ్యి అయితే వాడుతున్నాము. సో ఇంటింటికి కట్టెల పొయ్యి అయితే ఉంటుందో, సో అందుకే నేను కట్టెల పొయ్యి అయితే పెట్టాను. సో మా కట్టెల పొయ్యితో అయితే చాయ్ చేయబోతున్నాం. ఇప్పుడు 1/2 లీటర్ పాలు అయితే ఫస్ట్గా వేద్దాం. సో ఫటాఫట్గా గాలి చాయ్ వాళ్ళకి వేద్దాము. మనోడు మస్తు చేస్తాడు గాలి. పాలు చూసుకోండి ఎంత చిక్కగా అయితే ఉన్నాయో. సో చిక్కటి పాలు, ఎలాంటి వాటర్ అయితే కలుపుతలేము ఇందులో. సో డైరెక్ట్ పాలు, డైరెక్ట్ చక్కెర, డైరెక్ట్ చాయ్ పత్తి అనమాట. సో పాలు అలా నీళ్ళైతే వాటర్ అయితే వేస్తే మళ్ళీ పల్సగా అయిపోతుంది. సో మనకు పల్స్ చాయ్ తాగము. సో మనం వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ కాఫీ చాయ్ తయారు చేయబోతున్నాం కదా. సో చక్కెర అయితే వేద్దాం గైస్ ఇందులో. గాయ చూసుకోండి, పాలల్లో అయితే మొత్తం చక్కెర అయితే నిండిపోయింది మొత్తానికి. మనం ఎప్పుడు ఊహించినటువంటిది. సో ఇంత చాయ్ పత్తిని ఒక 1/2 లీటర్ పాలల్లో అయితే పోతున్నాము. అంటే 1/2 లీటర్, ఇది కూడా 1/2 kg, అది కూడా 1/2 లీటర్ కాబట్టి. సో చూద్దాం ఎలా అవుతుందో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అని. ఓకే, సో అందరు కాపీ కొట్టగలరు నా లెక్క. ఎట్లా అంటే మళ్ళీ ఇలాంటి చాయ్ బయట పెట్టగలరు, అందరు షాపులలో పెట్టకూడదు. సో పాల్లో కూడా ఎంత లోపల చక్కెర ఉందో ఇగో, బాగా చక్కెర అయితే నిండిపోయింది ఇందులో. గాయస్ చూసుకోండి, ఆల్మోస్ట్ అయితే వేడి అయిపోయింది పాలు. సో ఇప్పుడు ఇందులో మనము వేయబోతుంది చాయ్ పత్తి, అది కూడా 1/2 kg. సో గాయస్ చూడండి ఇంత చాయ్ పత్తి అయితే వేసాము ఇందులో. సో కలుపుదాము. అమ్మా దేవుడా, చాయ్ని తాగడం కన్నా తినడం అని వచ్చేది దీన్ని. సో చూద్దాము. సో గైస్ ఈ చాయ్ పత్తి అసలు చాయ్ అవుతుందో లేదో నాకు డౌట్ అయితే వస్తుంది. అందుకేనేమో బహుశా ఇంత పాలలో ఇంత చాయ్ పత్తి వేస్తారు. మనం ఇంత వేసేసరికి అది కాదని చెప్పి అందరు ఏరేమో. చూద్దాము ఇది మనకి ఎట్లా వస్తుందో చాయ్ చూసుకోండి గైస్. మనకి ఎంత చిన్నగా ఎంత కొద్దిగా అయితే ఉంది ఇందులో. ఇదిగో ఇందులో మనం మూలలు అనమాట, ఇట్లా పిండుకొని తాగాలి చాయ్ని. సో అది చాయ్ అనమాట, పిండుకొని తాగడం ఎందుకంటే స్ట్రాంగెస్ట్ గైస్. సో పొగతే వస్తుంది కళ్ళకి, చీకట్లో చేస్తున్నాం గైస్. సో ఈ కష్టాన్ని మీరు గుర్తించాలన్నమాట. సో ఇప్పుడు కొద్దిగా మనం 5 minutes ఆగినట్టయితే మన చాయ్ రెడీ అయిపోతుంది గైస్. మనకి చాయ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి చూసుకోండి. ఇక్కడ మనకి క్లోజ్ చూసుకోండి. చాయ్ పెడుతున్నావు మాకేమైనా ఉందా లేదా? వచ్చిండ్రా నీకు చాయ్ దర్చుకున్నటువంటి బిడ్డ చాయ్ని ఫస్ట్ టైం చూసాడు ఇట్లాంటిది. సో చాయ్ మనం చూస్తే ఇలా ఉంది, ఒక్కసారి తాగితే ఎలా ఉంటుందో చూసుకోండి. తాగుతావు వస్తా చాయ్ బాయ్ ఎంట్రా తాగుతావండి. టీ తాగుతావంటరా? టీలు కాఫీలు అలవాట్లేదు. చాయా కేకా బాయ్? బాయ్ చాయ్ బాయ్, కిలా కాదు 1/2 kg చాయ్. 1/2 kg చాయ్, 1/2 kg పాలు, 1/2 kg చక్కెర, 1/2 kg చాయ్ పత్తితో చేసిన చాయ్. తాగుతావు సార్ నువ్వు? సో ఇప్పుడు మనం ఇది అయితే అయిపోయింది గైస్. సో ఫటాఫట దింపుదాం కిందికి. ఎట్లా వెళ్తావురా అది? భయ్యా సబర్ కరో. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చాయ్ ఎట్లా తీస్తామంట గైస్ ఇప్పుడు. సో ఫస్ట్గా చాయ్ పత్తి తీసుకోవాలి, చాయ్ పత్తి కాదు చాయ్ తీసుకోవాలి ఇట్లా. సో వడవేసుకోవాలి మరి ఇట్లా. సో పిండు గట్టిగా వద్దు గైస్ చూసుకోండి. సో ఇంత అయితే వచ్చింది, చాలా కాస్ట్లీ గైస్. సో ఎక్కడ దొరకదు ప్రపంచంలో. సో ఇలాంటి చాయ్ మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది 200 రూపీస్ గైస్ ఇది చేయడానికి మనకి. సో ఇంత కాస్ట్లీ చాయ్కి మనకి ఎంత వచ్చిందంటే గైస్ చూసుకోండి ఇంత అయితే వచ్చింది. ఇంకా చాలా పిండి అయితే ఉంది. సో ఫటాఫట్ పిండుదాము గైస్. యాక్చువల్గా మనము జాలితో పిండితే ఎంత పిండి అయితే వస్తలేదు. సో అందుకే నేను కొత్త మార్గం అయితే ఎంచుకున్నాను. సో బట్టతోటి మనం దేశీ స్టైల్లో మార్చుతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఏం చేయకి పట్టుకోండి అది మొత్తం
చూసుకోండి ఎంత చాయ్ అయితే వచ్చిందో. పిండు 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 చాయ్ పిండు మొత్తం పిండు. అది కాలుతుందా? చాయ్ ఎప్పుడు వేడిగా ఉంటుందని చెప్తే నమ్మరే. ఈ చాయ్ ఎప్పుడు చల్లని ఇది చాయ్ ఎప్పుడు చూడను. ఈ చాయ్ పెట్టు కష్టం మొత్తం. ఓకే చాలు కూల్. సో గైస్, సో ఇంకా చాలా చాయ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఎలా ఉంటుందో మీకు చెప్పబోతున్నాను, ఎంత స్ట్రాంగ్ గా ఉందో కూడా చెప్పబోతున్నాను అనమాట. లడ్డు తయారు చేశాను నేను, చూడండి లడ్డు. ఇది లడ్డు మీకు కావాలంటే బుక్ చేసుకోండి ఆన్లైన్ లో. జగదీష్ యూట్యూబ్ జైష్ మార్కెట్ దొరుకుతుంది. రండి. తీసుకోండి. చాయ్ అయితే మనకి ఒక కలర్ లో ఉంది గైస్, చూసుకోండి. మనకు మామూలుగా అయితే చాయ్ ఆరెంజ్ కలర్ టైప్ అయితే ఉంటుంది, కానీ ఇది మనకు మొత్తం అయితే బ్లాక్ కలర్ ప్లస్ చాక్లెట్ కలర్ లా వచ్చింది. చాక్లెట్ చాయ్ లా ఉంది. సో ఇప్పుడు గైస్ ఈ చాయ్ నేను ఒక్కరిని తాగలేనమాట. సో నేను ఒక్కరిని తాగితే ఏం బాగుంటుంది, నాతో పాటు 10 మందికి ఇస్తేనే కదా బాగుంటుంది. అందుకే నా ఫ్రెండ్స్కి అయితే ఇస్తున్నాం చాయ్ని. సో వాళ్ళు కూడా ఈ చాయ్ని తాగి దాని యొక్క టేస్ట్ ఎలా ఉందో చెప్పబోతారు అనమాట. సో లేట్ చేయకుండా ఫటాఫట్గా అయితే వాళ్ళు కూడా కొద్దిగా ఇద్దాము. సో ఇందులో ఉన్న దాంట్లో 4 పంచుకోవాలన్నమాట. సో ప్రజెంట్ అయితే 4కి అయితే పోసి పెట్టాను. సో దిలీప్ తాగుతారు ఫస్ట్ మనతో పాటు. అరే తాగరా కొంచెం దోశ నిజ పడుకో. రైట్ గైస్, ఫస్ట్ అయితే స్మెల్ చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. చూస్తుంటే స్మెల్ ఎలా ఉందిరా? అదిరిపోయింది స్మెల్ అయితే. ముక్కు పనిచేస్తలే, ముక్కు బ్రేక్ అయిపోయింది అనమాట. స్మెల్కే అవుట్ అయిపోయింది మొత్తానికి. అలాంటి స్ట్రాంగెస్ట్ చాయ్ కదా, సో అవుట్ అయిపోతుంది చాలా మంది. సో బీర్ తాగిన ఇంత కిక్ కదా. సో 3, 2, 1 స్టార్ట్. అందరూ ఒకసారి తాగాలి. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ ఫోన్ చేయరా? కక్కోదు స్ట్రాంగ్ ప్లేయర్. బాగుందిరా నిజంగా. పోతుంటే పోతా చొల్లే బాగుందిరా, చాలా బాగుందంటే. చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే చాయ్ అంటే చెప్తా, ఇది ఒక హఠాత్ పరిణామం. ఎవరు ఊరుకుంటుంది? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఊహించలేని చాయ్ పెట్టాము, తాగాలి. మీరు ట్రై చేయకండి ఇంట్లో. ట్రై చేసాము, మీకు ట్రై కావాలంటే మా దగ్గరికి రండి, మేము ట్రై చూపిస్తాం. వాళ్ళు చూసారు కదా, ఇంకా మళ్ళీ చూపించేది లేదు. మళ్ళీ చేయడానికి కాబట్టి కష్టమేది. నిజంగా చెప్పాలంటే ఎట్లుందంటే చాయ్ పత్తి ఒక ప్రభావం ఎలా ఉందంటే, సో చాలా డీప్ పడిపోయింది అనమాట. సో చేదైతే కొట్టింది కదా చాయ్ అయితే. సో చాలా స్ట్రాంగ్ అయితే అనిపించింది అనమాట. మనం బయట తాగిన దానికైతే మామూలు స్మూత్గా వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ మనకు గొంతులో కొద్దిగా మడుతుంది అనమాట. ఎందుకంటే ఇది అంత టఫ్గా ఉంది గైస్. సో దానివల్ల మనకి చాలా లోపలికి వెళ్తలేదు, ఈజీగా తొందరగా వెళ్తలేదు. సో చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. సో మీరు మాత్రం ఇలాంటి అసలు ట్రై చేయకుండా గైస్. సో చాలా కష్టం అనమాట. సో తాగితే బహుశా ఏమైనా జరగచ్చు, దానికైతే మేమైతే బాధలం కాదు. కాబట్టి మీరు జస్ట్ చూసి ఆనందించండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే చాలా మంది చాయ్ ఇష్టపడతారో వాళ్ళకైతే షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్.